అవతార్ ఫైర్ అండ్ డాష్. ఇప్పుడే షో కంప్లీట్ అయింది. 3డీలో చూసాను. 3డీకి ఉండాల్సిన అలాంటి షాట్స్ పెట్టారు. ఇక సినిమా విషయానికొస్తే పర్లేదు. యావరేజ్ అనిపించింది. ఇంకా చెప్పాలంటే పార్ట్ 2 మీద బెటర్ అనొచ్చు. అది మరీ డెడ్ స్లీప్‌లా ఉంటది. ఎంతైనా పార్ట్ 1 ఇచ్చిన కిక్ మట్టుకు ఏది ఇవ్వలేకపోయింది. కొన్ని కొన్ని చోట్ల బావుంది థర్డ్ వన్. మరికొన్ని చోట్ల బోర్ కొట్టేసింది. సెకండ్ పార్ట్ ఎక్కడో లాస్ట్ క్లైమాక్స్ దగ్గర బావుంటది. ఆఫ్‌కోర్స్ డ్రాగీ క్లైమాక్స్ అయినా, ఇదైతే ఫస్ట్ హాఫ్‌లో కూడా కొంత బావుంది. అండ్ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి లాస్ట్ వరకు అలా. మధ్యలోదే బోరింగ్‌గా ఉంది. మెయిన్ థింగ్ ఇక్కడేంటంటే స్టోరీ లైన్ వీక్ అయింది. స్టేక్స్ ఉండవు ఎక్కడా కూడా. ఐ మీన్ అదే తిప్పి తిప్పి కొడుతున్నారు. పార్ట్ 2లో ఏదైతే ఉందో సేమ్ అదే కథ. వస్తారు, తీసుకెళ్తారు, కొట్టుకుంటారు, కాపాడుకుంటారు, వెళ్ళిపోతారు. ఇట్స్ లైక్ సేమ్ పార్ట్ 2 బట్ ఎ బిట్ క్రియేటివిటీ అనొచ్చు. అది ఎక్కడ అనేది చెప్తాను. మధ్యలో ఇంకో తెగ వస్తది. నేనసలు యాక్చువల్లీ ఆ తెగతోనే మొత్తం ఉంటే బావుంటదేమో అనుకున్నా. అది కదా ఫైర్ అండ్ డాష్ అని. బికాస్ ఆ తెగ ఫైర్ అనేది మెయిన్ థింగ్. స్టార్టింగ్ వాళ్ళ ఇంట్రో అండ్ యాక్షన్ బ్లాక్ చూసి ఓకే. ఈసారి మార్చారు రూట్ అనుకున్నా. బట్ వాళ్ళ ప్లాన్స్ వేరే. యథావిధిగా మైల్స్ గ్యాంగ్ అంటూ అటు వెళ్ళిపోయింది. అదే క్యాసెట్ మళ్ళీ యేశారు. అలాగని మైల్స్ సైడ్ నుంచి ఏది బాలేదని గాదు. మైల్స్ క్యారెక్టర్ వరకు బానే ఉంది. కానీ ఆ థింగ్సే అన్నమాట బోర్ కొట్టించాయి. తిరిగిన చోటే తిరుగుతూ ఉంటది కథ. ఫైర్ అండ్ డాష్‌లో ఆ ఫైర్ ట్రైబ్‌ని ఇంకా ఎక్కువ పెట్టుకొని ఉండాల్సింది. స్టిల్ వే ఆఫ్ వాటర్ లాగే ఆ వాటర్‌ని ఎందుకు ఇంక్లూడ్ చేశారో మరి తెలీదు. బికాస్ వాటర్‌లో ఆల్రెడీ చూసేసాం. బోర్ కొట్టాయి. ఇక్కడ అవి ఇరికించేశారు. మేబీ జేమ్స్ కెమెరూన్‌కి అండర్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ గదా! అని వాటిని మళ్ళీ యూజ్ చేశారనుకుంటా. ఎనీవే అది ఆయన ఇంట్రెస్ట్. సినిమా అయితే ఆ అండర్ వాటర్, మధ్యలో వాళ్ళ కాన్వో, డైలాగ్స్ ఇక్కడ పోయింది. మరి ఎక్కడ బావుంది అనంటే, ఎప్పుడైతే యాక్షన్ దగ్గరికి సినిమా వెళ్ళిందో, అక్కడ బాగా వర్కౌట్ అయింది సినిమా. నాకు రియల్లీ ఫైట్ సీన్స్ చాలా నచ్చాయి. టీమ్ తీసుకునే కొన్ని డెసిషన్స్, ఆ ఎగ్జిక్యూషన్, ఆ క్రియేటివిటీ ఇవి నచ్చాయి. అందుకే యాక్షన్ దగ్గర సినిమా గ్రాఫ్ పెరుగుతుంది. అక్కడొచ్చే ఆ క్రియేటివ్ థింగ్స్ చూడడానికి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయి. యాక్షన్‌ని హ్యాండిల్ చేసిన వే 3డీలో చూడడానికి భలే ఉంది. ఫస్ట్ హాఫ్‌లో ఒక పెద్ద యాక్షన్ బ్లాక్ వచ్చిద్ది. మళ్ళీ చివర్లో ఒక పెద్దది. ఇవే అరౌండ్ 1 ½ అవర్ రన్ టైమ్‌తో ఉంటాయి. ఈ వార్ అండ్ యాక్షన్ దగ్గర సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అంటే హ్యాండిల్ చేసిన వే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లయింగ్ థింగ్ దగ్గర జరిగేవి, అడవిలో పరిగెత్తి ఒకరి వెనుక ఒకరు పడటం, మైల్స్ రావటం ఇవి ఎక్సైట్ చేసాయి. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో ఎస్కేప్ అయ్యే సీన్ నుంచి అవేవో వచ్చి లాక్కెళ్ళే వరకు రాళ్ళ మీద కొట్టుకోవటం, తాళ్ళతో జంపింగ్ చేయటం ఇవంతా ఒక యాక్షన్‌ని చూస్తూ ఉండిపోయా. మధ్యలో ఆ ల్యాగ్ మ్యాక్స్ డ్రామా మటుకు సెకండ్ పార్ట్ లాగే బోరింగ్‌గా ఉంది. ఎందుకు మళ్ళీ అదే ఫార్మాట్ స్టోరీ తీశారో వాళ్ళకే తెలియాలిక. యాష్ పీపుల్ మీద సినిమా ఇంకా వెళ్ళుంటే వర్కౌట్ అయ్యేదేమో. వాళ్ళే గదా మెయిన్ ఇక్కడ. యాష్‌ని ఇంకా యూజ్ చేసి ఉండాల్సింది. టైటిల్‌కి జస్టిఫై అయ్యేది. పార్ట్ 1ని బీట్ చేయటం కష్టమేలెండి. పైగా ఇదే స్టోరీతో అంటే ఇంకా కష్టం. పార్ట్ 1లో ఆ వరల్డ్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. కాన్‌ఫ్లిక్ట్ అండ్ కొత్త కొత్త థింగ్స్‌ని తెచ్చాయి. ఇవేమో స్టోరీ టెల్లింగ్ వైస్ ఆక్‌పాక్, కరేపాక్ అంటూ ఆడుకుంటున్నాయి. కానీ ముందుకు వెళ్ళట్లేదు. క్రియేటివ్ చాయిసెస్ ఉన్నాయి అక్కడక్కడ. అవే ఇందులో ఇంకేమన్నా చూడగలిగేవంటే. ఇక టెక్నికల్లీ అయితే ఔట్‌స్టాండింగ్ టెక్నికల్ వర్క్. మాటలు గూడా సరిపోవు. ఫైనల్లీ బెటర్ థాన్ పార్ట్ 2. ట్రై చేద్దామంటే ఒక లుక్ ఎయొచ్చు. అండ్ జేమ్స్ కామెరూన్ ఇది పక్కన పెట్టి వేరేవేమన్నా తీస్తే బావుంటదని నా ఒపీనియన్. మేబీ తీయరేమో. ఇక ఇవే తీస్తారేమో. అది మరి 'అవతార్ 3' గురించి. సినిమా మీకెలా ఉంది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.